నమస్తే, వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను కృష్ణ కుమార్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ముస్లింల అభ్యున్నతికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీ అంటున్న చంద్రబాబు నాయుడు. హోమియోపతికి మరింత ప్రజాదరణ అవసరం, ద్రౌపది ముర్ము. వాలంటీర్లపై విషం కక్కిన చంద్రబాబు అంటున్న సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అంటూ పవన్ కళ్యాణ్ ఫైర్. ఏపీలో అభివృద్ధి నిల్, అరాచకం ఫుల్, కొత్తపల్లి గీతా వ్యాఖ్యలు. రాష్ట్రంలో ముస్లింల అభ్యున్నతికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు ఉదయం నిడదవోలులోని ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ పండుగలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మాత్రమే రంజాన్ తోఫా ఇచ్చిందని, తెలుగు రాష్ట్రాలలో ముస్లిం యూనివర్సిటీలను కూడా ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. న్యూఢిల్లీలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇండియా హోమియోపతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2 రోజుల సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు హోమియోపతిని ప్రోత్సహిస్తున్నాయని, ఆయుష్ మంత్రిత్వ శాఖ, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి సంస్థలు హోమియోపతి ప్రజలకు మరింత చేరువ చేయడానికి కృషి చేస్తున్నాయని అన్నారు. సమాజం గుర్తించాలంటే వాస్తవాలు, విశ్లేషణలు సమర్పించాల్సిన అవసరం ఉందని, అందుకు పరిశోధనలు విస్తృతం చేయాలని ఆమె కోరారు. अनुसंधान परिषद के महानिर्देशक डॉक्टर सुभाष कौशिक जी, यहाँ सामने बैठे हुए पद्म सम्मान से सम्मानित सभी महानुभावों, गणमान्य अतिथियों, देवियों और स्वजनों, होम्योपैथी से जुड़े सभी लोगों के आज मैं वर्ल्ड होम्योपैथी डे की हार्दिक शुभकामनाएं देती हूँ. चिकित्सकों, अनुसंधानकर्ताओं, औषधि निर्माताओं, వాలంటీర్లపై గతంలో విషం కక్కిన చంద్రబాబు ఇప్పుడు వారి పారితోషికం 10,000కి పెంచుతానని చెప్పడం పూర్తిగా మోసపూరితమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏపీలో వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా చేసింది చంద్రబాబేనని, చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ ద్వారా ఫిర్యాదులు చేయించారని ఆరోపించారు. చంద్రబాబుతో ఆయన దత్తపుత్రుడు కలిసి వాలంటీర్లపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేయటం ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. లేదా ఆయన అరాచకాన్ని బయటికి తీసుకురావాలనుకున్న వ్యక్తులు కానీ పోరాడుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు దాదాపు 15-20 ఏళ్లుగా ఇదే దీని మీద పోరాడుతున్నారు. వాటన్నిటి కల్మినేషన్ నిన్నటి సుప్రీంకోర్టు డైరెక్షన్ ద్వారా మనం చూస్తున్నాం. దాంట్లో దాని ఇంపార్టెన్స్ ఎందుకు అంతగా ఉందంటే, అంతగా మన హౌస్ హోల్డ్ అంటే మన ఇంట్లో ఒక పేరులాగా రామోజీరావు గారు కానీ ఆయన నడుపుతున్న వ్యవస్థలు కానీ మన రాష్ట్రంలో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఇంకా కొంతవరకు పక్క కర్ణాటక కానీ అక్కడ కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి. దానికి కారణం మార్గదర్శి అనే పేరే ఒక ఇంటి పేరులాగా తయారైపోయింది. ఆ తర్వాత ఈనాడు గ్రూప్ సంస్థలు వచ్చాక అవి శాసించడం, రాజకీయాలను కూడా శాసించడం మొదలుపెట్టడం ఎన్టీ రామారావు గారి ప్రవేశం తర్వాత రాజకీయ ప్రవేశము, ఆయన ముఖ్యమంత్రి కావడం, చూపించడం కానీ లేకుంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం 5 వ్యక్తుల చేతుల్లో రాష్ట్రం నలిగిపోతోందని విమర్శించారు పవన్ కళ్యాణ్. నిడదవోలులో నిర్వహించిన
ప్రజాగలం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అధికారం పెత్తనమంతా వారి చేతుల్లోనే ఉందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని భావించి పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఏదైనా నిలదీస్తే నాపై, చంద్రబాబుపై, పురంధేశ్వరిపై బూతులు తిడతారని మండిపడ్డారు. ఏ ఒక్కరిని వదిలేది లేదని, వచ్చేది కూటమి ప్రభుత్వమేనని తెలియజేశారు. రౌడీ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి, ధర్మం నిలబడాలన్నదే తమ అజెండా అని స్పష్టం చేశారు. పార్టీలు విడిపోకుండా ఉండాలి. ఎవరికాళ్ళు సొంతంగా చేస్తే మళ్ళీ దుర్మార్గులు రాజ్యాలు వెళ్తారు. 2014 నుంచి ఆ రోజు నేను ఇక్కడ శ్రమ పడతా ఉన్నాను. నేను కోరుకుంటుంది మీకు ప్రభుత్వం చూడండి ఎలా ఉందో. పోలవరం ప్రాజెక్ట్ అయ్యిందా అని అడిగితే ఆ పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ముఖ్యమంత్రి డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. ఓలమ్మి తిక్కరేగిందా, ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా అని చెప్పి ఇలాంటి పాటలకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. రీహాబిలిటేషన్ ఏమైంది, పునరావాసం కల్పించారా లేదా అంటే అబ్బని తెయ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందరో అబ్బా అని చెప్పి అతను దాని మీద డ్యాన్స్ ప్రాక్టీసులు చేస్తూ ఉంటాడు. మనకి మంత్రులు బూతులు తిట్టేవాళ్ళు, ఇక్కడ మంత్రిలాగా దాడులు చేసేవాళ్ళు, డ్యాన్సులు చేసేవాళ్ళు వైసీపీ క్యాబినెట్లో ఉన్నారు. తగ్గాం మేము. చంద్రబాబు గారు తగ్గారు. ఒక బలమైన వ్యవస్థాపక బలం ఉండి కూడా ఆయన తగ్గారు. ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే ఇన్ని స్థానాలు గెలవాలి, ఓటు చీలిపోకూడదు. దాంట్లో భాగంగా మా అన్నయ్య నాగబాబు గారి సీటు కూడా అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి కూడా మన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అడిగినప్పుడు దాన్ని నేను తీసుకొని మా అన్నయ్య గారికి కూడా క్షమాపణలు చెప్పి పెద్ద మనసుతో అర్థం చేసుకోమని నేను తగ్గాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీ భవిష్యత్తు కోసమే చేస్తున్నాం. ఇక్కడ ఆడబిడ్డల భద్రత కోసం ప్రతి ఒక్కరు రైతు బాగుండాలి. ఈ రోజున ఈ మే 13 వచ్చే ఎన్నికల్లో మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. నేను మీ భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి గారితో, చంద్రబాబు గారితో సుదీర్ఘమైన చర్చలు జరిపి ఈ చాలా కీలకమైన అలయన్స్ని పట్టుకొచ్చాం. కాంగ్రెస్లో ఏక్నాథ్ సిండేలు ఎవరూ లేరని, వాళ్లను సృష్టించింది బీజేపీనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి 10 ఏళ్లు సీఎంగా ఉంటారని అన్నారు. భారాస నేత మాజీ మంత్రి హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఈరోజు దీంట్లోనే 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్ చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మీరు విజ్ఞతతోని మాట్లాడండి. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరూ సీనియర్ల సలహాలు, జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతోని ఎమ్మెల్యేలు ఒక టీమ్గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, మీరు 5 గ్రూపులు లేదు, ఏక్నాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏక్నాథ్ షిండే, మేం కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని, శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏర్చుకొని ఏక్నాథ్ షిండేని సృష్టించింది మీరు. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు. ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలో వైకాపాలను అంతమొందించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నిడదవోలులో జరిగిన ప్రజాగలం సభలో రాష్ట్ర ప్రజలను కోరారు. కసిని గుండె నిండా నింపుకుని ఇక్కడికి కూటమిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సోదర సోదరి మండలందరికీ, ఎందరో మహానుభావులు అందరికీ వందనములంటూ మీ అందరికీ ముందుగానే నమస్కారాలను తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీసినటువంటి విషయం మన అందరికీ తెలుసు. అన్నింటికంటే హుద్హుద్ తుఫాన్ కంటే, అదేవిధంగా నిన్న మొన్న వచ్చినటువంటి మిజోంగ్ తుఫాన్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి వైపరీత్యం 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ రూపంలో ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపివేసినటువంటి విషయం మీ అందరికి గమనించాలి. ఆ యొక్క వైపరీత్యం నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలా కూడా కుదేలైనటువంటి విషయం మనందరికీ తెలుసు. అప్పుల ఊబిలోకి నెట్టివేయబడింది. అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా కాలంతో సంబంధం లేకుండా చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి మహాత్మా పూలే అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవనంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ
కుల వివక్ష అసమానతలపై ఆనాడే పూలే పోరాడారని చెప్పారు. విద్యతోనే సమానత్వం వస్తుందని, సావిత్రిబాయితో కలిసి అందరికీ విద్య అందించేందుకు ఆయన కృషి చేశారని తెలిపారు. విద్య ద్వారానే వికాసం వస్తుంది, వికాసం ద్వారానే సమానత్వం వస్తుంది. అల్టిమేట్గా విద్యతోనే ప్రగతి, ప్రగతితోనే అసమానతలు, కుల వివక్ష లేకుండా సమానత్వం అనేది వస్తుందనే ఒక సూత్రాన్ని గ్రహించి తన ఇంటి నుండే, ఎక్కడి నుండో కాదు, తన ఇంటి నుండే మొదలుపెట్టి సావిత్రిబాయి ఫూలే గారిని ఒక టీచర్గా తర్ఫీదునిచ్చి తను కూడా మళ్ళీ అమ్మాయిలకు కూడా విద్యా అవకాశాలు రావాలని చెప్పి సావిత్రిబాయి ఫూలే గారు, మరొక వైపు మహాత్మా జ్యోతిబా ఫూలే గారు ఇద్దరు కూడా ఒక జంటగా భారతదేశంలోనే మరి మహారాష్ట్రలో జన్మించినప్పటికీ దేశం మొత్తానికి కూడా ఆదర్శవంతమైన ఒక కొత్త ఆలోచన విధానానికి శ్రీకారం చుట్టినవారు మహాత్మా జ్యోతిబా ఫూలే. ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు, 75-76 సంవత్సరాల స్వాతంత్రానంతరం భారతదేశంలో మరి బలహీన వర్గాల ప్రయోజనాలు అవి రాజకీయంగా కావచ్చు, సమాజపరంగా కావచ్చు, ఇతరత్రా కావచ్చు, వాటి కోసం కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపెట్టిన ప్రభుత్వం తప్పకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి ఘంటాపదంగా చెప్పవచ్చు. ఇదేదో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేసీఆర్ గారో లేదా మా పార్టీ గొప్పతనం గురించి చెప్పుకోవడానికి కాదు. పిడుగురాళ్లలో జరిగిన సిద్ధం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక 2,31,000 ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడించారు. చంద్రబాబు ఇచ్చింది కేవలం 32,000 ఉద్యోగాలు మాత్రమేనని ఆయన విమర్శించారు. సంక్షేమాన్ని, లంచాలు, వివక్ష లేని పాలనను ఆ దుష్ట కూటమి, ఆ ఎల్లో మీడియా వీరందరి కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకు పలనాటి సీమ పౌరుషంతో జన సముద్రమైంది. ఈ రోజు ఇక్కడ కనిపిస్తా ఉన్న దృశ్యాన్ని చూస్తా ఉంటే సిద్ధం సిద్ధం అంటూ మీ నినాదాలు మన జైత్ర యాత్రకు శంఖారావంలా వినిపిస్తా ఉంటే, అధికారంలో ఉన్నప్పుడు ఏ మంచి, ఏ పేదకు చేయని పెత్తందార్ల గుండెల్లో మాత్రం నిడదవోలు ప్రజాగలం సభ చూసి జగన్ గుండె ఆగిపోవడం ఖాయమంటూ చంద్రబాబు అన్నారు. మే 13న గెలవబోయేది ఎన్డీఏ ప్రభుత్వమేనని చంద్రబాబు నాయుడు ఈరోజు నిడదవోలులోని వారాహి నుంచి మాట్లాడుతూ తెలియజేశారు. ఇక్కడ నుంచి 3 పార్టీల తరపున సింహగర్జన చేస్తున్నామని, ప్రజాగలాన్ని వినిపిస్తున్నామని అన్నారు. ఈ సభ చూసి జగన్కు నిద్ర పట్టదని, గుండె ఆగిపోతుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 పార్టీలు చేతులు కలిపాం. 3 జెండాలు వేరు, ఆ జెండా ఒకటి. జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కలిసింది మామూలు వ్యక్తులు కాదు, అనుభవం నేను, తపనున్న పవన్ కళ్యాణ్ గారు దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టాలని, నెంబర్ 1 దేశంగా తయారు చేయాలని పనిచేసే నరేంద్ర మోడీ గారు కలిశాం. ఏం తమ్ముళ్ళు తిరుగుంటున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాదు, కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని సుఖమైన సినిమా జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అక్రమాలను ప్రశ్నించడం కోసం పవన్ నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ గారి పైన వైసీపీ దారుణంగా వ్యక్తిగత దాడి చేశారు. అయినా అనేక అవమానాలని, దాడుల్ని తట్టుకొని నిలబడినటువంటి పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బేషరతుగా వచ్చి నా కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నా జీవితంలో నేను గాని
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో బూడిద వలన ఈ ప్రాంత ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ బూడిద కళ్ళల్లో పడి కానిస్టేబుల్ సైతం అనారోగ్యం పాలయ్యారని ఆరోపించారు. ఇబ్రహీంపట్నాన్ని బూడిదపట్నం చేశారు. ఇవాళ ఇబ్రహీంపట్నం పేరు లేదు, అక్కడ బూడిదపట్నం చేశారు. ఈ దొంగలు ఇవాళ కూడా ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత కూడా ఈ టైంలో కూడా తగ్గకుండా అడ్డగోలుగా పందికొక్కులాగా ఈ వైసీపీ నాయకులు ఈ బూడిదంతా కూడా దోచుకోవటమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ అక్కడ తాగే నీళ్ళలో కూడా ఆ బూడిద కాలుష్యం బూడిదంతా పడి అనారోగ్యం పాలయ్యి ఊపిరితిత్తులు దెబ్బతిని పెద్ద ఎత్తున అనారోగ్యం పాలై హాస్పిటల్ పాలై ఇబ్బందులు పడుతున్నారు. ఒక కానిస్టేబులే స్వయంగా బూడిది కళ్ళల్లో పడి యాక్సిడెంట్ అయి చావుబతుల్లో కూడా అక్కడ గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్లో ట్రీట్మెంట్. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజులు, వృషభరాజులు, అశ్వాలు ముందు కదులుతూ ఉండగా భజన బృందాలు కోలాటాలు ఆడుతూ ఉండగా స్వామివారు 4 మాడ వీధుల్లోనూ విహరించారు. మారేడుమిల్లిలో కొనసాగుతున్న అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రచారం జోరందుకుంది. మారేడుమిల్లి మండలంలో గురువారం ఆమె ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆమె వెంట టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థులు కలిసిరాగా ప్రచార రథం నుంచి గీత మాట్లాడారు. రంపచోడవరం ఎమ్మెల్యేగా టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మిరియాల శిరీషను గెలిపించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన రోడ్ షోలో మండల ప్రజలంతా ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా నినాదాలు చేసి హుషారెత్తించారు. ఏపీలో ఈ 5 ఏళ్లలో అభివృద్ధి ఏమీ జరగలేదని, ముఖ్యంగా ఏజెన్సీలోని గిరిజనుల జీవితాలు అలాగే ఉండిపోయాయని ఆమె అన్నారు. ఈ రోజు ప్రచారంలో భాగంగా మారేడుమిల్లి రంపచోడవరం నియోజకవర్గంలోని అసెంబ్లీ పరిధిలోని మారేడుమిల్లి గ్రామం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది చాలా ముఖ్యమైన గ్రామం నాకు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఎంపీగా చేసినప్పుడు మారేడుమిల్లిని సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనగా నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మంచినీళ్లు ప్రతి ఇంటికి ఇవ్వడానికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మారేడుమిల్లికి డ్రైనేజ్ ప్రాబ్లం కోసం కూడా అడ్రస్ చేయడం జరిగింది. అలాగే వాటర్ ట్యాంక్ అనేక రకమైన కార్యక్రమాలు ఇక్కడ టేకప్ చేయడం జరిగింది ఆదర్శ గ్రామ యోజనగా. అండ్ ఈ రోజు మనం చూస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే చాలా దురదృష్టకరం. ఎందుకంటే 2 రోజుల నుంచి నేను రంపచోడవరంలో పర్యటించడం జరుగుతుంది. ఈ రోజు సెంట్రల్ లో మాట్లాడదామని మొదలు పెడితే మైక్ పర్మిషన్ లేదని ఆప్ చేయడం జరిగింది. కానీ మైక్ పర్మిషన్ మాకు ఉంది, మా వెహికల్ కి మైక్ పర్మిషన్ ఉంది, అది స్పెసిఫిక్ గా చూపించడం జరిగింది. అలాగే రోడ్డు మీద ఉన్న వెహికల్స్ కూడా కొంతమంది అభిమానులు వాళ్ళందరూ వాళ్ళుగా ఫ్లాగ్స్ లేని కూడా వచ్చి జరిగినాయి. ఆ వెహికల్స్ సీజ్ చేస్తామని కార్యకర్తలను బెదిరించి భయపెట్టి అధికారులు కొంతమంది కేవలం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మెయిన్ కంప్లైంట్ చేయడం కాదు, ఇక్కడ ప్రచారాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాయడాన్ని
తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే కోడ్ వచ్చిన సందర్భంగా ఇప్పటికైనా అధికారులు కన్ను తెరవాలి. ఒకళ్ళ కింద ఒక నియంత పరిపాలన కింద, లేకపోతే ఒకళ్ళ ఆజ్ఞల చేత ఇక్కడికి వచ్చి రికార్డింగ్లు చేసి, ఇది ప్రైవేట్ రిసార్ట్. కేవలం మా కార్యకర్తలే కాదు, వేరియస్ టూరిజం కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఒక్క రూమే తీసుకున్నాం, ఇక్కడ ఓన్లీ భోజనాలు పెట్టుకున్నాం రిసార్ట్ లో. ఆ భోజనాలకు కూడా వాళ్ళు ఏమి ఇప్పుడు వరకు నేనేమి నామినేషన్లు ఎవరు వేయలే. పార్టీ కార్యక్రమాలు చేసుకునే అధికారం అందరికీ ఉంది. అండ్ అది ప్రొసీజర్ ని ఎవరు కూడా గైడ్ లైన్స్ మేము ఫ్లాంట్ చేయట్లేదు. అయినా కూడా బెదిరించడానికి ట్రై చేసి కార్యకర్తల్ని ఇప్పుడు కూడా ఇంకా దుర్మార్గపు అరాచక పాలన ఆపట్లేదు. దీని మీద తీవ్రంగా కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ చూడాలంటే ఈ రోజు చూస్తుంటే మనం చూస్తున్నాం, ఇక్కడ మారేడుమిల్లిలో చాలా మంది నాన్ ట్రైబల్స్ ఉన్నారు, ట్రైబల్స్ ఉన్నారు. గిరిజనులకు అందవలసిన ఏ బెనిఫిట్ కూడా ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది అసలు అందకపోవడం ఈ రోజు చాలా శోచనీయకరం. ఒక్కళ్ళకు కూడా ఇల్లు రాలేదని చెప్పడం జరుగుతుంది. నా మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పడం జరిగింది, ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు సాకారం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి కళ ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి ఆఖరి బొట్టు కూడా ప్రజలకు చేర్చడానికి నేను వారధిగా వ్యవహరిస్తానని చెప్పడం జరిగింది. అలాగే మనం చూస్తుంటే ఇక్కడ పిహెచ్సిలో మెడికల్ సెంటర్ లో మందులు లేని పరిస్థితి చూస్తున్నాము. అండ్ విద్య చాలా ఈ రోజు స్కూల్స్ మూసివేయడం వల్ల చాలా మంది పిల్లలకి విద్య డినై అయిన పరిస్థితి చూస్తున్నాం మనం. కాబట్టి విద్య వైద్యం విషయంలో కూడా నా మేనిఫెస్టో పర్టికులర్లీ ఏంటంటే గిరిజన ప్రాంతం మారుమూల ప్రాంతాలకు కూడా విద్య 100% విద్యా సదుపాయాలు అందాలి. ఏకలవ్య స్కూల్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడున్న స్కూల్స్ లో కూడా కంప్లీట్ సర్వశిక్ష అభియాన్ ద్వారా అయితేనే, నిధులు కేటాయించడం ద్వారా అయితేనే సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ద్వారా మనం అది అచీవ్ చేస్తామని చెప్పి ఆశిస్తున్నాను. రెండోది వైద్యం, ప్రతి 2 కిలోమీటర్లకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలని నరేంద్ర మోడీ గారి కళ. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పట్టించుకోకుండా వైద్యం అన్నది ఈ రోజు అందని పరిస్థితి మనం చూస్తున్నాము. ఉన్నా సరే డాక్టర్లు లేకపోవడం, లేకపోతే అసలు మందులే లేకపోవడం, అసలు నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే సౌకర్యాలు కల్పిస్తుందో దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా ఆ నిధులు కూడా మళ్లించి ఈ రోజు ఒక దుర్మార్గపు పాలన ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికీ డోలమూతలు తప్పట్లేదు. నిన్ననే అనంతగిరిలో ఒక బిడ్డను భుజం మీద వేసుకుని డోలమూత చేసి తీసుకొచ్చిన పరిస్థితి చూస్తున్నాము. న్యూఢిల్లీ రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏప్రిల్ 5 నుంచి 7 వరకు జరిగిన 17వ నేషనల్ ఓపెనింగ్ ఛాంపియన్షిప్ బాక్సింగ్ పోటీల్లో కంకిపాటి తన్వీర్ 80 కేజీలు, పీతల సాగర్ 60 కేజీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఇరువురు మీడియాతో మాట్లాడుతూ రాజు ఎన్కేఎం బాక్సింగ్ క్లబ్ బాక్సర్ బుజ్జి అలియస్ భాస్కర్ రావు దగ్గర గత 10 సంవత్సరాలుగా బాక్సింగ్లో శిక్షణ తీసుకుని బంగారు పతకాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని వారు అన్నారు. నేను ఇక మా కోచ్ బాక్సింగ్ బుజ్జి అతని దగ్గర నేను శిక్షణ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను గత 10 సంవత్సరాల నుండి నేర్చుకుంటున్నాను. మా గురువుగారు శిక్షణ ద్వారా నేను ఈరోజు నేషనల్ గోల్డ్ మెడల్ సాధించాను. ఇంకా నేను ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాను. దీని ద్వారా నేను ఇంకా బుజ్జిగా కోచింగ్ తీసుకొని ఇంటర్నేషనల్లో కూడా మెడల్ సాధిస్తానని అనుకుంటున్నాను. పేరు తన్వీర్, కంకిపాటి తన్వీర్. మా గురుగారి పేరు భాస్కర్ రావు, బుజ్జి అని పిలుస్తారు. నేను వైజాగ్ నుంచి నాకు వరమండల్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నాను గత 10 సంవత్సరాల నుంచి బాక్సింగ్. నేను ఈ రోజుకి మా గురుగారి శిక్షణ వల్ల నేను నేషనల్స్ కొట్టగలిగాను. అండ్ అలాగే నా ద్వారా మా గురుగారు చేసిన శిక్షణ ద్వారా నేను ఇంకా ఎంతోమంది పిల్లలు ఇంకా అలాగే మమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి కొడతారు. ఇంకా నేషనల్స్ ఇంకా చాలామంది ఇంకా మా పిల్లలు ఉన్నారు మా క్లబ్ నుంచి. అలాగే మేము ఇలాగా నేషనల్స్కి ఇంకా ఇంటర్నేషనల్ కూడా వెళ్ళాలనుకుంటున్నాము. ఇంకా ఎక్కువ మెడల్స్ కొడతాము. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో శ్రీలంక మినిస్టర్ తిరు మహేంద అమరవీర, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాద వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. Thank you. We can get the photo now, Mr. Madhu.
ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖలో చోటు చేసుకుంది. ఐఓబీ బ్యాంకులో గన్మెన్గా విధులు నిర్వహిస్తున్న శంకర్రావు గన్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం 5 గంటలకు విధులకు వచ్చిన శంకర్రావు 7 గంటలకు తుపాకీతో కాల్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిది వంగర మండలం పొత్తిస గ్రామంగా సమాచారం. కాగా కానిస్టేబుల్ ఛాతీపై కాల్చుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. శంకర్రావుకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఒక కానిస్టేబుల్ మార్నింగ్ 5 to 7 డ్యూటీకి ఎక్కడం జరిగింది. అతని పేరు పాలవలస శంకర్రావు. అతను శ్రీకాకుళం యాక్చువల్ నేటివ్ ఆఫ్. అతని జాబ్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ చేస్తూ ఈ రాత్రి డ్యూటీకి వచ్చాడు. మన మార్నింగ్ డ్యూటీలో 5 to 7 డ్యూటీ ఎక్కడం జరిగింది, షిఫ్ట్ ఎక్కడం జరిగింది. మరి అతనికి ఏ రకమైన మానసిక ఒత్తిడి ఉందో, ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉందో తెలియలేదు. అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అయితే మనకి తెలిసింది. ఆ అబ్బాయికి 2 పిల్లలు కూడా ఉన్నారు, భార్య, 2 పిల్లలు. 2 పిల్లలు కూడా చిన్నపిల్లలు, 2.5 సంవత్సరాలు. అలాగే ఇంకో పాప ఏం ఫస్ట్ క్లాస్ చదువుతుంది. మరి ఆ కేసుని దర్యాప్తు చేస్తున్నాం. అందుకని ఆ వెపన్ సీజ్ చేసి అక్కడ ఏం జరిగింది అంతా కూడా టోటల్గా తన యొక్క ఈ మరణానికి కారణం ఏమై ఉంటుంది అనేది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఇంజరీస్ ఎక్కడ చేశారు? ఛాతీ మీద తగిలిందండి. గుండె మీద పెట్టి కాల్చుకున్నట్టుగా కనిపిస్తుంది. గుండె మీద కాలినట్టుగా కనిపిస్తుంది. ఆ ఫైరింగ్ గుండె మీద నుంచి అయినట్టుగానే కనిపిస్తుంది. అది బుల్లెట్ ఎంట్రీ ఉండి ఎగ్జిట్ ఉండి కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సీలింగ్ ఉన్నటువంటి పిచ్ కూడా ఊడిపోయింది పైకి వెళ్ళటం వల్ల బుల్లెట్. అది కూడా ఇవన్నీ కూడా. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూ ఉండండి VST న్యూస్ ఛానల్.